కనిపిస్తుంది కానీ కోడి కళ్ళు మొత్తం ఇగో వాపు వచ్చింది, కళ్ళు నురుగా కనిపిస్తుంది కదా, అండ్ ఎర్రగా అయిపోయింది, కొంచెం సెల్ వచ్చింది, నురుగా కనిపిస్తుంది. ఇలాంటివి అయితే చాలా మందికి అయితే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. దానికోసం ఏం చేయాలని నేనైతే చెప్తాను. అంతకంటే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే, చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే, కోళ్ళు కళ్ళు వాసిపోతున్నాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. కంట్లకి వెళ్ళి నురుగ రావడం, కోళ్ళు కళ్ళు వాసిపోవడం, కళ్ళు సెల్లింగ్ రావడం, కంట్లకి వెళ్ళి నీళ్లు గారడం, కంట్లో ఇంట్లో తెల్లగా ఊసులు వస్తాయి కదా, ఊసులు రావడం, జలుబులు రావడం, గురుకలు రావడం, దగ్గు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రెగ్యులర్గా అయితే చాలామంది అయితే నాకు వాట్సాప్లో పెడుతున్నారు. ఇదే ప్రాబ్లం, తలకాయలు మొత్తం ఇట్లా సెల్లింగ్ రావడం, మళ్ళీ వైట్ కలర్ మోషన్, గ్రీన్ కలర్ మోషన్ పోవడం, వైట్గా నీళ్ళుగా పారడం, గ్రీన్ అండ్ వైట్ కలర్ మోషన్ పోవడం, ఇలాంటి సింటమ్స్ అయితే చాలామందికి ఉన్నాయి. నాకు వాట్సాప్లో ఫోన్ చేస్తున్నారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు అదే ప్రాబ్లం. సో మా కోడి కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఇక చూడండి, మీరే చూడండి, సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైనా సరే ఫార్మర్ ఏం చేయాలి అంటే, కోళ్ళకి ఏదన్నా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే కోడిని ఐడెంటిఫై చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయాలి, తొందర రికవర్ అవుతుంది. చాలామంది ఏంటంటే అది చిన్న ప్రాబ్లమే కదా, అదే తగ్గిపోతుంది కదా అని చూస్తూ ఉంటారు. అట్లా చూడడం వల్ల అది తగ్గిపోవడం కాదు, ఇంకా ఫామ్లో ఉన్న కోళ్ళన్నిటి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పెద్ద ప్రయోజనమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క ఫార్మర్ ఏం చేయాలి అంటే, కంపల్సరీ చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లంను ఐడెంటిఫై చేసి, ఏ ప్రాబ్లం అయినా సరే చిన్నగా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అది మోటాలిటీ కాకుండా ఉంటుంది. చూసుకుంటుంటే దాంతోపాటు ఇంకా 4 కూడా మోటాలిటీ అయితే. దానికోసం అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి మెడిసిన్, ఇండ్రోప్లాక్సిన్ అండ్ బ్రోమాక్సిన్ దీని పేరు. ఇది వచ్చేసి ప్రతి ఒక్క వెటనరీ షాప్లో ఉంటుంది, ప్రతి ఒక్క విలేజ్లో, మండలంలో ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. ఇది కామన్ మెడిసినే. ఇది ఒక్కటి చాలా రోగాలకైతే పనిచేస్తుంది. ఇది వచ్చేసి 1 లీటర్ వాటర్లో 2 ml వేయాలి. 1 లీటర్ వాటర్లో 2 ml 24 hours 5 days వేయాలి. ఒక 2 days వేసి 3 days వేసేస్తే బంద్ చేయదు, ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ కాబట్టి. 1 రోజు 2 రోజులు వేస్తే పని చేయదు. కంపల్సరీ 5 రోజులు వేయండి. 5 రోజులు వేస్తే ఇంకా ఆటోమేటిక్గా కోళ్ళకున్న నీరసం కూడా పోతుంది, కోళ్ళన్నీ యాక్టివ్గా అయిపోతాయి, బాగుంటుంది. ఒకసారి వాడి చూడండి. దీని ఫోటో కూడా నేను స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ క్లియర్గా ఫోటో తీసి స్క్రీన్ షాట్ పైన పెడతాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.